హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అయితే ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాం. అయితే ఈరోజు అన్బాక్స్ చేసేది ఏంటంటే ఒక మొబైల్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. అదే రియల్మీ 12 Pro Plus. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆ మొబైల్, ఆ బాక్స్. ఇక్కడ మీరు రియల్మీ బ్రాండింగ్ చూడొచ్చు, 12 Pro Plus అని అయితే ఇక్కడ ఉంది. సో దాని తర్వాత మనకి ఒకసారి సైడ్కి వెళ్ళి చూస్తే అయితే రియల్మీ 12 Pro Plus 5G అని అయితే ఉంది. సో మనకి ఇది 5G మొబైల్ అనమాట. మనకి ఇప్పుడు అంటే 5G మొబైల్స్ వస్తున్నాయి కదా, సో ఇది కూడా మనకి 5G అనమాట. దాని తర్వాత ఇటు సైడ్కి రియల్మీ అనే బ్రాండింగ్ చూడవచ్చు మీరు. సో మన ఇటు సైడ్కి ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇవి. దాని తర్వాత ఇక్కడ మీరు రియల్మీ 12 Pro Plus 5G అని అయితే ఉంది. దాని తర్వాత కింద పెరిస్కోప్ పోర్ట్రేట్ OIS కెమెరా అండ్ సోనీ IMX 890 OIS కెమెరా అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ 120 GHz కర్వ్డ్ డిస్ప్లే. అంటే ఇప్పుడు మన డిస్ప్లే అనేది కొంచెం కర్వ్డ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి ఇంకా కింద డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్, 256GB రోమ్ అండ్ సబ్మెరీన్ గ్రీన్ కలర్ అయితే ఇది. ఇంకా దీంట్లో వేరే కలర్స్ అయితే ఉంటాయి, రెడ్ అండ్ వైట్. అండ్ ర్యామ్ అండ్ రోమ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అయితే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో లోపల ఇలా అయితే ఉంది. యాజ్ యూజువల్గా మనకి బాక్స్ అయితే వచ్చింది. సో బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఇందులో అయితే మనకి ఒక కేసు అండ్ దానికి సంబంధించిన కొన్ని పేపర్స్ అయితే ఇచ్చాడు. సో ఇవి ఆ పేపర్స్. సో ఇది ఒక పేపర్ అయితే ఇచ్చాడు వీడు. అండ్ ఇక్కడ మనకి ఇది ఒక చిన్న షీట్ తీరి ఇచ్చాడు. అంటే మనకి దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఒకటి ఇది అయితే ఇచ్చాడు. అండ్ ఇది కూడా క్విక్ గైడ్ అని ఒక పేపర్ ఇచ్చాడు. సో ఇది మనకి మన సిమ్ తీసే పిన్ ఉంటుంది కదా, సో ఆ పిన్ ఇది. అండ్ ఇది ఒక కేసు, మనకు ఫ్రీగా వీడు ఒక కేసు ఇచ్చాడు. సో ఇది పర్లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు మనం మొబైల్ అయితే చూద్దాం. సో ఇది మొబైల్. ఒకసారి దీన్ని అయితే ఓపెన్ అయితే చూడండి ఎంత బాగుందో. ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇదండి మొబైల్. అండ్ కలర్ సబ్మెరీన్ బ్లూ. సో మంచి రాయల్ లుక్ అయితే ఉంది. మంచి లెదర్ బ్యాక్ కవర్ తోటి అయితే ఇచ్చాడు వీడు. సో అండ్ ఇక్కడ మనకి అడాప్టర్ చూసుకున్నట్లయితే 67 watts అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ తోటి అయితే ఇచ్చాడు. అండ్ కేబుల్ వచ్చేసి అయితే USB to Type-C అయితే ఇచ్చాడు. అండ్ కెమెరా కూడా 50 MP మెయిన్ కెమెరా అండ్ 64 MP పెరిస్కోప్ పోర్ట్రేట్ కెమెరా అయితే ఇచ్చాడు. మంచి DSLR కెమెరా లైక్ వస్తుంది పిక్చర్స్ అన్నీ. సో ఇవన్నీ నేను కరెక్ట్ సెట్ చేసేసి అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. సో మనకి ఇవన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఫోన్ అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంది, ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కాసేపు సిమ్ వేసి వాడినాక మళ్ళీ ఒకసారి వీడియో వస్తుంది. సో చూసారు కదా, నేను సిమ్ వేసి కాసేపు వాడినాకనే చేస్తున్న వీడియో. సో ఇదైతే బాగానే ఉంది. టచ్ డిస్ప్లే కూడా బాగానే ఉంది, చూస్తున్నారు కదా. మంచి స్మూత్ వర్కింగ్ ఉంది. డైలీ యూస్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ 5G అయితే వస్తుంది. సో అండ్ మనకి ఇది ఎట్లా 67 watts అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది కాబట్టి మనకి 0 నుంచి 100 కావడానికి మినిమం 48 minutes అయితే పడుతుంది. 48 minutesలో మనకి 0 to 100 ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ దీంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మరీ లో అని కాదు, మరీ హై అని కాదు, మీడియం వాళ్ళకైతే మంచి సెట్ అవుతుంది. అండ్ మనకి వీడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అసలు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం అవుతాం ఇలా. అసలు దీని లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ బటన్స్ అండ్ ఇక్కడ మనకి కర్వ్డ్ డిస్ప్లే అవుతుంది. అండ్ మనకి కింద చూసుకున్నట్లయితే స్పీకరు, Type-C పోర్ట్ అండ్ ఇక్కడ సిమ్ పెట్టుకున్న స్లాట్ వచ్చింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఒక స్పీకర్ అయితే ఇచ్చాడు.
అక్కడ చిన్న చూడొచ్చు. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ పోర్ట్రేట్ కెమెరా అయితే వచ్చింది. సో ఒకసారి మీకు మంచి కెమెరా ఫొటోస్ ఎలా వస్తాయో ఒకసారి చూపిస్తాను. సో కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు. లైక్ మనకి మంచి పోర్ట్రేట్ అయితే డిఎస్ఎల్ఆర్ తీరు అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ కెమెరా క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ 120x జూమ్ వరకు అయితే పోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, 120x జూమ్ వరకు అయితే పోవచ్చు. అండ్ మనకి అప్పుడు కూడా వీడియోస్ కొంచెం పగిలినా కూడా పర్లేదు, బెటర్ అనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా. అండ్ మనకి ఇక్కడ మనకు కావాల్సిన సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లైక్ ఫ్రేమ్ ఎంత ఉండాలి, లైక్ టైమర్ అవన్నీ ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ క్వాలిటీ ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 180 నుంచి 4K వరకు అయితే ఉంది. 4Kలో జస్ట్ 30 ఫ్రేమ్స్ అయితే ఉంది, 180లో 60 ఫ్రేమ్స్ వరకు అయితే ఉంది. అండ్ మనకి వీడియోలో జస్ట్ 4K వరకు అయితే ఉంది, కానీ 30 ఫ్రేమ్స్ వరకు ఇచ్చాడు వాడు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, లుక్ అయితే చాలా బాగుంది. లుక్ అయితే చాలా ఆసమ్ ఉంది, లైక్ రాయల్ లుక్, అంటే మంచి అఫీషియల్ లుక్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి కావాల్సిన సెట్టింగ్స్ కూడా మనకు సంబంధించి చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ అని ఉంది. మీరు కావాలంటే దాంట్లో ఒకసారి చూసి మీకు కావాల్సిందన్నీ ఆన్ చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని ఫీచర్స్, స్పెషల్ ఫీచర్స్. ఇప్పుడు దాదాపు అన్ని మొబైల్స్లకు అయితే ఈ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది. సో మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఎట్లా 67 watts అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి మనకి 50% కావాలంటే జస్ట్ 19 minutesలో అయితే మనకి 50% ఛార్జింగ్ అయితే అయిపోతుంది. మనకి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ మనకు ఫ్రంట్ అయితే 32 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ మీకు ఒకసారి పౌచ్ పెట్టి అయితే చూపిస్తా ఎలా ఉంటుందో. సో ఇక్కడ పౌచ్ చూసారుగా పెడుతున్నా. సో మనకి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట పౌచ్ పెట్టినాక కూడా. అసలు మొత్తం రాయల్ లుక్ అయితే ఉంటుంది ఈ మొబైల్. సో ఇదండి టోటల్ మొబైల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనకి మెయిన్ ఫీచర్స్ వచ్చేసి మనకి 120x జూమ్ అండ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సో ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇవైతే మెయిన్ ఫీచర్స్ ఇంట్లో అనమాట. అండ్ ప్రాసెసర్ కూడా కొత్త ప్రాసెసర్ ఏం కాదు, మనకి అప్పట్లో కూడా ప్రాసెసర్ అయితే సేమ్ ప్రాసెసర్ ఉంది, కొన్ని మొబైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇలా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు అవసరం అని చెప్పొచ్చు. అసలు మంచి సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, అసలు తగ్గేదేలే అన్నట్టుంది. మనకి డిజైన్ వచ్చేసి కొంచెం రియల్మీ 11 Pro సిరీస్లా అయితే ఉంది, కానీ మంచి రాయల్ లుక్, మంచి అఫీషియల్ లుక్ అయితే ఉంది. మనకు మంచి డిఎస్ఎల్ఆర్ లాంటి కెమెరా కావాలంటే జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దిస్.